ఆపరేషన్ కంబోడియా విజయవంతమైంది. ఉద్యోగాల పేరుతో కంబోడియాలో మోసపోయిన తెలుగు రాష్ట్రాలకు చెందిన బాధితులు కాసేపటి క్రితమే విశాఖ ఎయిర్పోర్ట్కు క్షేమంగా చేరుకున్నారు. విశాఖకు చెందిన 20 మందికి పైగా బాధితులు ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకున్న కంబోడియా బాధితులకు విశాఖ నగర సిపి రవిశంకర్ అయ్యర్ స్వాగతం పలికారు. రాజధానిలో ఇప్పటికే 58 మందిని కంబోడియా రాజధాని ప్రాంతంలో కాపాడి భారత్కు పంపించింది అక్కడి ఇండియన్ ఎంబసీ. కంబోడియా నుంచి ఢిల్లీకి చేరుకున్న బాధితులు అక్కడి నుండి ఎయిర్ ఇండియా విమానంలో విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. కంబోడియా బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వైసీపీ నేతలు తెలిపారు. యువకులు ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ కంబోడియాలో ఇరుక్కున్నారో వాళ్ళందరూ కూడా క్షేమంగా ఈ రోజు వైజాగ్ వచ్చి చేరుకున్నారు. అదే వాళ్ళని ఏ విధంగా టార్చర్ చేశారు, తర్వాత ఫుడ్ అంతా ఇవ్వకుండా ఏ విధంగా బాధపెట్టారు, తర్వాత ఇండియా మీద ఈ విధంగా సైబర్ క్రైమ్స్ అన్ని కూడా చేపించారు. ఆ విషయాలన్నీ కూడా ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరినీ కూడా ఆ ఫ్లోర్ లో తీసుకొచ్చి పెట్టి ఏ విధంగా వాళ్ళందరినీ ఇండియా మీద సైబర్ క్రైమ్స్ చేయాలని చెప్పేసి నేర్పించిన విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. పాస్పోర్ట్ అన్ని తీసేసుకున్నారు, గన్ పాయింట్ మీద బెదిరించారు. ఆ విషయాలన్నీ కూడా వీళ్ళు ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటాము. వాళ్ళందరినీ పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేసేసి ఈ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్రైనింగ్, తర్వాత వాళ్ళందరికీ కూడా టైం ఇచ్చి ఆ టైంలో వాళ్ళందరూ కూడా లైసెన్స్